హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. మటన్ హెల్త్కి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఇది మంచి డైట్. మటన్ దమ్ బిర్యానీ కోసం నేను 1/2 kg మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాము. మ్యారినేషన్ కోసం ఒక కుకింగ్ బౌల్ తీసుకొని దీనిలో మనం ముందుగా తీసుకున్న మటన్ వేసుకొని ఇప్పుడు ఈ మటన్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కొత్తిమీర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 నిమ్మకాయ, 2 పచ్చిమిర్చి, 2 స్పూన్లు పెరుగు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకొని ఇలా మసాలాలన్నీ బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని కాసేపు ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసుకో అయింది. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద కుకింగ్ బౌల్ పెట్టుకొని దీనిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో హోల్ బిర్యానీ మసాలా వేసుకుందాము. అంటే చెక్క, లవంగ, బిర్యానీ ఆకులు, యాలకులు అన్ని వేసుకొని ఇవి కూడా ఒక 2 నిమిషాలు వేయించుకుందాము. ఇప్పుడు దీనిలో 3-4 పచ్చిమిర్చి చీరికలు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత దీనిలో గంట సేపు నానబెట్టుకున్న మ్యారినేషన్ చేసుకున్న మటన్ వేసుకొని మూత పెట్టేసుకొని ఈ మటన్ లో ఉన్న వాటర్ మొత్తము పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాము. 10 మినిట్స్ అయింది. చూడండి, మటన్ లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్ గా ఇంకిపోయి నూనె పైకి వచ్చింది కదా. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 3/4 kg తీసుకున్నాను నేను. ఈ రైస్ ని ఈ కర్రీలో వేసుకుందాం. ఇలా బియ్యం మొత్తం వేసుకొని ఒకసారి కిందకి పైకి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ లో ఒక 1 లీటర్ వాటర్ పోసుకొని టేస్ట్ కి సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ మనం ఈ రైస్ ని కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ అయింది. చూడండి, మటన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకొక 1 మినిట్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి, ఎంతో పర్ఫెక్ట్ గా మటన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.